ఏంటి హార్దిక్ పాండ్యా కేకేఆర్ టీంకి వెళ్తున్నాడా? సోషల్ మీడియాలో ఏదో ఒక చిన్న హింట్ దొరికితే చాలు వెంటనే ఆ టీం కంటగట్టేస్తున్నారు హార్దిక్ పాండ్యాని. ఇది ఇప్పుడు జరుగుతున్నది కాదు, ఐపీఎల్ ఈ సీజన్ ఐపీఎల్ అంటే 2026 ఐపీఎల్ అయిపోయినప్పటి నుంచి ఇదే తంతు జరుగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్కి వెళ్తాడంటారు, గుజరాత్ టైటన్స్కి వెళ్తాడంటారు, కొందరేమో అసలు ముంబై ఇండియన్స్ వదులుకోదు అంటారు, సన్ రైజర్స్ హైదరాబాద్కి వెళ్తాడంటారు. అసలు ఇంతకీ ఎవరికి అవసరం ఉన్నాడు హార్దిక్ పాండ్యా? ఎవరికి వెళ్లే ఛాన్స్ ఉంది? మరి కేకేఆర్కి వెళ్తాడన్న రూమర్స్ ఎందుకు వచ్చాయి? గుజరాత్ టైటన్స్కి మళ్ళీ వెళ్తాడన్న వార్తలు ఎందుకు వచ్చాయి? ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో. నా పేరు డివి రమణ. సో హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో అయితే రచ్చలేపుతున్నాడు. మళ్ళీ గత వారం నుంచి కూడా హార్దిక్ పాండ్యా విషయంలో అయితే రూమర్సే అనండి, లేదంటే వాస్తవాలేనండి, కొన్ని వాస్తవాలు ఉన్నాయి, ఆ వాస్తవాల మాటన కొన్ని రూమర్స్ కూడా చేరుతున్నాయి. అది కామనే. ఇప్పుడు రీసెంట్గా కోల్కతా నైట్ రైడర్స్ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, రీసెంట్గా వరుణ్ చక్రవర్తి వర్కౌట్ చేస్తున్నటువంటి ఒక విజువల్ని కేకేఆర్ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. వరుణ్ చక్రవర్తి వెయిట్ లిఫ్టింగ్ పనిలో ఉన్నాడు. సో వెనక వైపు నుంచి హార్దిక్ పాండ్యా అతన్ని టీజ్ చేస్తున్నట్టుగా వచ్చినటువంటి ఆ విజువల్ ఏదైతే ఉందో ఆ విజువల్ని కేకేఆర్ సోషల్ మీడియా ఖాతాలో అఫీషియల్గా పోస్ట్ చేశారు. మరి దాన్ని చూసి దాని కింద కామెంట్స్ ఎలా వచ్చాయంటే, ఇంకేముంది, ఇక కేకేఆర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యానే, ఇతను ఇప్పుడు పర్పుల్ పాండ్యా, కుంఫు పాండ్యా కాదు పర్పుల్ పాండ్యా అంటున్నారు. ఇంకొంతమంది అయితే కేకేఆర్ సోషల్ మీడియా అడ్మిన్ హింట్ ఇస్తున్నాడా, హార్దిక్ పాండ్యా తమ టీంలోకి వస్తున్నాడని హింట్ ఇస్తున్నాడా అని కూడా కొద్దిమంది అయితే కామెంట్ చేశారు. మరి వాటిలో ఏమన్నా వాస్తవం ఉందా అంటే చెప్పలేం. ఎందుకు అంటే అసలు చాలా ఫ్రాంచైజీలు కూడా ఏం చేస్తాయి, వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలో వివిధ రకాల వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాయి. ప్లేయర్స్కి సంబంధించినవి ఏవైతే ట్రెండింగ్లో ఉన్నాయో వాటిని క్యాష్ చేసుకుంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ కదా అంతా, సో కాబట్టి వాటిని క్యాష్ చేసుకుంటుంది. ఇప్పుడు హార్దిక్ పాండ్యా చాలా ట్రెండింగ్లో ఉన్నాడు కాబట్టి తను ఉన్న వీడియోని పోస్ట్ చేసింది అనుకోవచ్చు. పోనీ మరి వాస్తవం ఎంత ఉంది ఇందులో అంటే, హార్దిక్ పాండ్యా నిజంగానే వెళ్ళే అవకాశాలు లేకపోలేదు. కేకేఆర్కి కూడా అవసరం. ఎందుకు అంటే కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే ఆల్ ఫార్మాట్స్కి అయితే రిటైర్మెంట్ ప్రకటించాడు. సో తను ప్రస్తుతం కామెంటరీ కూడా చెప్పుకోబోతున్నాడు. కాబట్టి మరి అట్లాంటి పరిస్థితుల్లో కేకేఆర్కి ఒక మంచి లీడర్ కావాలి. అది కూడా ఇండియా ప్లేయర్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్ వస్తా అంటే కేకేఆర్ కళ్ళు మూసుకొని తీసుకుంటుంది. ట్రేడింగ్ చేయడానికి మరి ఎవరున్నారు? ట్రేడింగ్ చేస్తుందా? ఒకవేళ కేకేఆర్ నిజంగా హార్దిక్ పాండ్యాని తీసుకోదలుచుకుంటే ట్రేడింగ్ చేయడానికి నాకు తెలిసి వాళ్ళ దగ్గర అంత వెయిటేజ్ ఉన్న ప్లేయర్స్ అయితే ఉన్నారని అయితే నాకు అనిపించట్లే. ఎందుకు అంటే ఆల్రెడీ వాళ్ళకి ఫారిన్ ఓపెనర్స్ ఉన్నారు. టిమ్ సైఫర్ట్, ఫిన్ అలెన్. సో ఈ ఇద్దరు కూడా వికెట్ కీపర్ బ్యాటర్లు, మంచి హిట్టర్లు. మరి వీళ్ళను ఎవరినైనా రీప్లేస్ చేస్తుందా ముంబై ఇండియన్స్కి? ఒకవేళ ట్రేడ్ చేయాలంటే ముంబై ఇండియన్స్ దగ్గర ఆల్రెడీ ర్యాన్ రికెల్టన్ ఉన్నాడు, క్వింటన్ డికాక్ ఉన్నాడు, ఫారిన్ వికెట్ కీపర్స్, ఓపెనర్స్. సో టాలీ అవ్వట్లేదు. పోనీ ఇంకా మిగతా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఎవరన్నా ఉన్నారా ఇండియన్ వికెట్ కీపర్ అని చూస్తే కేకేఆర్లో అంగక్రిష్ రఘువంశీ ఉన్నాడు. మరి అంగక్రిష్ రఘువంశీతో పాటు ఒక ఫారిన్ ప్లేయర్ని ఇచ్చి హార్దిక్ పాండ్యాని తీసుకుంటుందా కేకేఆర్? అది కూడా చెప్పలేము. ఇంకా ఎవరున్నారు? అంగక్రిష్ రఘువంశీ ఇండియన్ వికెట్ కీపర్, యంగ్స్టర్, బాగా ఆడుతున్నాడు. అతడితో పాటు ఎవరిని తీసుకోవచ్చు ఒకవేళ ట్రేడ్ చేయాలి అనుకుంటే? హార్దిక్ పాండ్యాని. రింకు సింగ్ ఉన్నాడు, రింకు సింగ్ని వదులుకోదు. వరుణ్ చక్రవర్తిని వదులుకోదు కేకేఆర్. సునీల్ నరైన్ని వదులుకోదు. రమణ్దీప్ ఉన్నాడు. సో ఇట్లా వీళ్ళనైతే వదులుకుంటుందని నేను అనుకోవట్లేదు. 2-3 ప్లేయర్ల వెయిటేజీ ఉంటుంది హార్దిక్ పాండ్యాకి. మరి ఎవరిని ఇస్తారు కేకేఆర్? లేదా డైరెక్ట్గా క్యాష్ డీల్ మాట్లాడుకుంటుందా? గతంలో కొన్ని టీమ్స్ కూడా చేయడం చూసాం మనం. ఒక ప్లేయర్ని ఇచ్చి ఆ ప్లేయర్కి ఎంతైతే వెచ్చించామో ఆ క్యాష్ డీల్ అట్లా ఏమైనా చేస్తుందా? చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇది ఒకటి. సో మొత్తానికైతే కేకేఆర్కి ఆప్షన్ ఉంది. కేకేఆర్ తీసుకోవచ్చు హార్దిక్ పాండ్యాని, కానీ తీసుకుంటుందా లేదా ట్రేడ్ చేస్తుందా, క్యాష్ ఇచ్చి తీసుకుంటుందా? అసలు ఇంతకు మించి ఇందులో ఇంకో ట్విస్ట్ ఏముందంటే, రీసెంట్గా హార్దిక్ పాండ్యా తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాడు. చాలామంది ఏమన్నారంటే, అంతకు ముందే ఒక స్టేట్మెంట్ వచ్చింది ముంబై ఇండియన్స్ టీం నుంచి, మేము ఇంకా ఏది డిసైడ్ కాలేదు, హార్దిక్ పాండ్యాని ట్రేడ్ చేస్తామని వార్తలు వస్తున్నాయి, మేము ఇంకా ఏది డిసైడ్ కాలేదు, టీంలో నిర్ణయాలు కొన్ని ఉంటాయని వాళ్ళు అంతకుముందు చెప్పారు. చెప్పిన తర్వాత హార్దిక్ పాండ్యా తిరుపతికి వెళ్ళాడు. సో మరి చాలా మంది ఏమన్నారంటే, ముంబై ఇండియన్స్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చిందేమో హార్దిక్ పాండ్యాకి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ముంబై ఇండియన్స్ టీంతోనే ఉంటావని కన్ఫర్మేషన్ వచ్చిందేమో, మరి అందుకే ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చాడని కొద్దిమంది అంటున్నారు. సో ఇందులో ఏవి నిజాలున్నాయి?
ఫస్ట్ క్వశ్చన్, హార్దిక్ పాండ్యాని ముంబై వదులుకుంటుందా? అంటే ఐపీఎల్ అయిపోయిన తర్వాత ముంబై ఇండియన్స్ అఫీషియల్సే చెప్పారు కొద్దిమంది, హార్దిక్ పాండ్యాకి టీంతో సరిగ్గా పొసగట్లేదని, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం సరిగా ఉండట్లేదని, ఖచ్చితంగా అతడైతే టీంని వదిలి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పారు. అది ఫస్ట్ థింగ్. ఆ తర్వాత ఇంకా హార్దిక్ పాండ్యాని ట్రేడ్ చేస్తుంది ముంబై ఇండియన్స్ అని, చెన్నై సూపర్ కింగ్స్కి వెళ్తాడు అనుకున్నారు. కానీ మరి చెన్నై సూపర్ కింగ్స్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ ఏమైనా వచ్చిందంటే వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథ్ ఒకసారి ఏం చెప్పాడు, మేము ఇంకా రివ్యూ చేసుకోలేదు మా టీంకి సంబంధించినటువంటి ఐపీఎల్ సీజన్, గత సీజన్ ఏదైతే ఉందో ఆ సీజన్కి సంబంధించిన రివ్యూ మీటింగ్ అవుతుంది, అయిపోయిన తర్వాతనే హార్దిక్ పాండ్యాని తీసుకోవాలా, అసలు ట్రేడింగ్కి అవకాశం ఉందా అవి పరిశీలిస్తామని చెప్పాడు. అంతేగాని హార్దిక్ పాండ్యాని స్ట్రైట్ అవే ట్రేడ్ చేసుకుంటామని అయితే అతను ఎక్కడా చెప్పలేదు. ఇది సిఎస్కే సీన్ అయిపోయింది. రీసెంట్గా ఏమొచ్చింది, గుజరాత్ టైటన్స్కి హార్దిక్ పాండ్యా తనంతట తానే స్వయంగా వెళ్తాను అని జీటీ మేనేజ్మెంట్తో మాట్లాడాడు అని అయితే వార్తలు వచ్చాయి. మరి అందులో వాస్తవం ఎంతుంది అన్నది పక్కన పెడితే, అతను ఇంకా ఏం అడిగాడంట, ఒక కండిషన్ పెట్టాడంట హార్దిక్ పాండ్యా. సో హార్దిక్ పాండ్యా అడగగానే గుజరాత్ టైటన్స్ ఒప్పుకుందంట, ఓకే నువ్వు మళ్ళీ రావచ్చు టీంలోకి, గతంలో కూడా ఒకసారి ట్రోఫీ గెలిపించాడు ఫస్ట్ సీజన్లోనే, కాబట్టి మరి హార్దిక్ పాండ్యాని అయితే ఏ టీం కూడా కాదు అన్నదు. సో అదే రకంగా గుజరాత్ టైటన్స్ కూడా హార్దిక్ పాండ్యాని ఇన్వైట్ చేసిందంట అతడు అడగగానే. కానీ హార్దిక్ పాండ్యా పెట్టిన కండిషన్ ఏంటి అంటే, తను కెప్టెన్గా అయితేనే టీంలోకి వస్తాను అన్నాడంట. సో దీనికి గుజరాత్ టైటన్స్ మేనేజ్మెంట్ మొత్తం కూడా నో చెప్పిందంట. మరి ఇవన్నీ కూడా వస్తున్నటువంటి రూమర్స్ మాత్రమే. ఎందుకు అంటే దీనికి సంబంధించిన క్లారిటీ కూడా హార్దిక్ పాండ్యాకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్పారు అంటే, హార్దిక్ పాండ్యా గురించి ఎవరు మాట్లాడినా కూడా అది ముంబై ఇండియన్స్ మేనేజ్మెంటే మాట్లాడుతుంది ఆ ట్రేడింగ్ విషయమై. హార్దిక్ పాండ్యా స్వయంగా ఏ ఫ్రాంచైజీని అడగడు, ఏ ఫ్రాంచైజీతో మాట్లాడడు, మాట్లాడే అవకాశం కూడా లేదు అని అయితే వాళ్ళు క్లారిటీ ఇచ్చారు హార్దిక్ పాండ్యా ప్రతినిధులు. సో ఇక్కడికైతే క్లారిటీ వచ్చింది. సో మరి జీటీకి వెళ్తాడు మళ్ళీ అనుకున్నారు, కానీ లేదు. అంతకుముందు ఏమన్నారు, సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా తీసుకునే అవకాశం లేకపోలేదు అని చెప్పారు. ఆ తర్వాత లక్నో సూపర్ జైంట్స్కి కూడా అవకాశం ఉంది అని చెప్పారు. అసలు హార్దిక్ పాండ్యా అవసరం ఏ టీంకి ఉంది, సిఎస్కేకి ఉందా అంటే సిఎస్కేకి ఆల్రెడీ సంజు శాంసన్ ఉన్నాడు, వాళ్ళకి మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. హార్దిక్ పాండ్యాని తీసుకుంటే టీం బాగా బ్యాలెన్స్ అవుతుంది, శివం దుబేను ఇంకో ప్లేయర్ని ఇచ్చేసి అతన్ని తీసుకుంటారు అని అనుకోవచ్చు. ఇక నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్కి అయితే చాలా చాలా బెటర్ ఆప్షన్ అని చాలా మంది అన్నారు. ఎందుకు అంటే లక్నో సూపర్ జైంట్స్కి రిషబ్ పంత్ కెప్టెన్సీని వదులుకున్నాడు రిషబ్ పంత్, కాబట్టి అక్కడ ఒక కెప్టెన్ ఖాళీ అయింది, ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. సో మరి అది చాలా బెటర్ అవుతుంది. మరి వీళ్ళకి ముంబై ఇండియన్స్కి ఒక ఫినిషర్ కావాలి. మనం గతంలో కూడా ఈ టాపిక్ మీద మాట్లాడుకున్నాం. నికోలస్ పూరన్ని మరో ప్లేయర్ని కనుక లక్నో సూపర్ జైంట్స్ ముంబై ఇండియన్స్కి ట్రేడ్ చేసి హార్దిక్ పాండ్యాని తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ముంబై ఇండియన్స్కి ఒక మంచి ఫినిషర్ కావాలి. సో ఇట్లాంటివి అయితే ఈక్వేషన్స్ ఉన్నాయి. మరి వీటన్నిటి నడుమ అసలు ఇంతకీ ముంబై ఇండియన్స్ ఏం నిర్ణయించుకుంటుంది, హార్దిక్ పాండ్యాను వదిలేస్తుందా లేదా? టీమ్స్కి అయితే కావాలి, చాలా టీమ్స్కి, కేకేఆర్కి కావాలి, లక్నో సూపర్ జైంట్స్కి. ఈ రెండు అయితే ఫ్రంట్ రన్నర్స్ అని చెప్పొచ్చు. ఈ రెండు టీమ్స్ ఫ్రంట్ రన్నర్స్. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ విషయంలో కూడా చాలా రూమర్స్ వచ్చాయి, కానీ సన్ రైజర్స్ హైదరాబాద్లో ఫిట్ అవుతాడా హార్దిక్ పాండ్యా? నెక్స్ట్ సీజన్ ప్యాట్ కమిన్స్ అయితే అందుబాటులో ఉండకపోవచ్చు, వాళ్ళకి యాషెస్ సిరీస్ ఉంది కాబట్టి మరి అతను అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సో నెక్స్ట్ సీజన్ కాబట్టి మరి ఏమన్నా కెప్టెన్గా హార్దిక్ పాండ్యాని తీసుకొస్తారా? సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏమైనా మరి ఆ ప్లాన్ చేస్తుందా, ఒక కెప్టెన్ కావాలి పర్మనెంట్ కెప్టెన్, ఇట్లా ఫారిన్ కెప్టెన్ కాకుండా అని. ఆల్రెడీ ఇషాన్ కిషన్ని ట్రై చేసింది కాబట్టి మరి హార్దిక్ పాండ్యా అయితే మంచి చాయిసే. వీళ్ళకి కూడా టీం కూడా చాలా బ్యాలెన్స్ అవుతుంది. ఒక ఇండియన్ కెప్టెన్ ఉంటే చాలా అడ్వాంటేజ్, అది కూడా ఒక ఆల్రౌండరు ఇండియా కెప్టెన్ ఉండడం అనేది ఐపీఎల్లో ఏ ఫ్రాంచైజీకైనా చాలా చాలా అడ్వాంటేజ్. మరి ఆ అడ్వాంటేజ్ని సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకుంటుందా? మొత్తానికైతే చాలా చాలా కన్ఫ్యూజన్గా ఉంది హార్దిక్ పాండ్యా విషయంలో. ఎవరు తీసుకుంటారు, ఏ ఫ్రాంచైజీ తీసుకుంటుందని. ముంబై ఇండియన్స్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చే వరకు అయితే ఈ సస్పెన్స్, ఈ రూమర్స్ అయితే కొనసాగుతాయి. మరి హార్దిక్ పాండ్యా ఏ టీంకి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఏ టీంకి వెళ్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి.